స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ళైనా ఇంకా బ్రిటిష్ ఓడి పోకడలు మన దగ్గర ఉండాలా, అందుకోసమనే ఆంగ్లో ఇండియన్ సిస్టమ్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కోటాని తీసిపడేశారు నరేంద్ర మోడీ. అట్లాగే పాత పార్లమెంట్నే మార్చిపడేశారు, పాత విధానాన్నే మార్చేశారు, అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే బాట పట్టినట్టున్నారు. చాలా మంచి ఆలోచన. మనం రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్తే అక్కడ రిజిస్ట్రార్ ఆఫీసులో అంటే మనం దేనికి వెళ్తాం, స్థలం కొనుక్కుంటేనో అమ్ముతేనో లేకపోతే పెళ్లి రిజిస్ట్రేషన్. ఇది అక్కడ రిజిస్ట్రార్ గారు ఒక న్యాయమూర్తి స్థానంలాగా ఒక పెద్ద సీటు ఉంటుంది, ఎదురుగుండా ఒక బోన్లు ఉంటాయి, వాటి దగ్గర ఉండాలి అందరూ కూడా. అంటే అదేదో కోర్టు తరహా, అది బ్రిటిష్ వాళ్ళ సంప్రదాయం అనమాట. ఆ రోజుల్లో మన భూములు లాక్కోవడానికి అలాంటి కోర్టులు వాళ్ళు నడిపారు, అట్లాంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థలు నడిపారు వాళ్ళు. అంటే ప్రతి చోట కూడా మనం భయపడేటటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేవాళ్ళు. అట్లాంటి సిస్టమ్ ఇన్నాళ్ళు రన్ అయింది. ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలని సిస్టమేటిక్గా నడిపించేటటువంటి అడుగులు వేస్తున్నారు. దానికి తగినటువంటి ప్రణాళికలు ఇవ్వమని చెప్పి ఆదేశించారు.